హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. అతి త్వరలో కేవీఎస్కి సంబంధించినటువంటి టీచర్ల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. ఇందులో టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశాన్ని అందించడం జరిగింది. అదేంటి అంటే డిఎడ్ చేసిన వారికి అర్హతగా ఉండేటువంటి పోస్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే పిఆర్టీ అండి, ప్రైమరీ టీచర్. ఈ ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య అనేది 3818గా మనకు వేకెన్సీ లిస్ట్ అనేది చూపించడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే సీటెట్కు ప్రిపేర్ అవుతున్నారో ఇంకొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే దాదాపుగా మీకు అదే సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడే క్వాలిటీగా చదివారనుకోండి, దీనికి కూడా ఉపయోగపడుతుంది. అతి త్వరలో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ రకంగా మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో బయటికి రావడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము ప్రిపేర్ అవుతూ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనము టీజీటీ పీజీటీ అదేవిధంగా ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ రకంగా ఉందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళే ముందు వీటికి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ రకంగా ఉంటుందో చూద్దాం. పిఆర్టీ ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి శాలరీ 21,250 రూపాయలు. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ కనుక చూసుకుంటే 26,250 రూపాయలు. పీజీటీ కనుక చూసుకుంటే 27,500 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. తర్వాత ఈ వీడియోలో ప్రైమరీ టీచర్కి అప్లై చేయాలి అంటే ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, అదేవిధంగా కేవీఎస్లో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ మరి ఇతరమైనటువంటి పోస్టులకు అప్లై చేయాలి అంటే ఉండవలసినటువంటి అర్హతల గురించి క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించడం ద్వారా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కేవీఎస్లో పీజీటీకి అప్లై చేయడానికి ఉండవలసినటువంటి అర్హతల్ని కనుక చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. 50% మార్క్స్తో మనకు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు బీఎడ్ లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి కోర్సులు అనేటివి చేసి ఉండాలి. లైక్ లాంగ్వేజ్ పండిత్స్ అండి, హిందీ పండిత్ కానీ తెలుగు పండిత్ కానీ ఈ రకమైనటువంటి కోర్సులు ఖచ్చితంగా చేసి ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియా. మనకు కేవీఎస్ అంటేనే ఇంగ్లీష్ మీడియంలో లేదా హిందీ మీడియంలో టీచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందులో ప్రొఫిషియన్సీని టెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా వారికి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ విధంగా పీజీటీకి సంబంధించినటువంటి చాలా రకాల పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వాటిని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియోలను మనం చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లాగ్ అవుతుంది. కాబట్టి తొందరగా అవసరమైనటువంటి పాయింట్స్ అనేవి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవీఎస్కి సంబంధించినటువంటి పీజీటీ కంప్యూటర్ సైన్స్లో మనకు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక 50% మార్క్స్తో బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ మనకు కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా అది కాకుంటే ఒకవేళ వేరొక ఆప్షన్ కనుక చూసుకుంటే బీఆర్ బీటెక్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈ రకమైనటువంటి ఆప్షన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్సి లేదా ఎంసీఏ దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ ఆర్ ఈక్వలెంట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బీసీఈ చేసిన వాళ్ళు, దానికి ఈక్వలెంట్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత మనము టీజీటీకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఎలిజిబిలిటీని చూస్తే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ అగ్రిగేట్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మనకు
డిగ్రీలో ఖచ్చితంగా 50% మార్క్స్ అనేటివి ఉండాలి సంబంధిత సబ్జెక్టులలో. దాని తర్వాత బీఎడ్ లేదా దానికి ఈక్వలెంట్ కోర్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఈక్వలెంట్ కోర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, మనకు తెలుగు పండిత్ కానీ హిందీ పండిత్ కానీ ఈ రకమైనటువంటి కోర్సు. ఇక్కడ టీజీటీకి అప్లై చేసే వారికి మాత్రం సపరేట్గా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఖచ్చితంగా సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. పేపర్ 2 అనేది సీటెట్కి సంబంధించినటువంటి పేపర్ 2 అనేది కంప్లీట్గా మనకు పాస్ అయి ఉండాలని ఇవ్వడం జరిగింది. అందుకే మీ అందరికీ నేను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కేంద్రీయ విద్యాలయాలైనటువంటి కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ ఈ రకమైనటువంటి వాటిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమడుగుతారు అంటే సీటెట్ అనేది అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా సీటెట్ రాయండి అని చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. ఇక చూడండి, ఇందులో కూడా ఖచ్చితంగా టీచింగ్ చేయాలి అంటే మనకు ప్రొఫిషియన్సీ అనేది హిందీ మరియు ఇంగ్లీష్లో ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ ఎక్కువగా రాకపోయినా హిందీలో మేనేజ్ చేయగలిగే విధంగా ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో కూడా చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు ఇంగ్లీష్ కనుక చూసుకుంటే టీజీటీ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 ఇయర్స్ డిగ్రీ కనుక చూసుకుంటే 3 సంవత్సరాలు కూడా ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా చదివిన వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ హిందీ కూడా అదే అంది. దాని తర్వాత ఎస్ఎస్టీ అంటే ఎనీ ఆఫ్ 2 ఫాలోయింగ్. ఇందులో కనుక చూసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జాగ్రఫీ. వీటిలో మనకు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ప్రైమరీ టీచర్, కేవీఎస్కు సంబంధించినటువంటి ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే అన్నీ కలిపే వస్తాయి. ఎక్కువగా మనకు డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రైమరీ టీచర్కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసేసి 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు బీఎడ్ అనేది ఉంటుందండి. మనకు ఇంటర్తో పాటు మనకు బీఎడ్ అనేది ఉంటుంది, 4 yearsకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సు. అందులో కూడా మనకు ఖచ్చితంగా 50% మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలి. ఆ రకంగా వచ్చున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్లో. దాంతోపాటు 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు అంటే అది కాకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంటుందండి. స్పెషల్ ఎడ్యుకేషన్ సపరేట్గా ఉంటుంది కాబట్టి అది కూడా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ బీఎడ్తో పాటు ఒకవేళ గ్రాడ్యుయేషన్లో కనుక చూసుకుంటే 50% మార్క్స్ ఉంటే మీకు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ రకంగా మనకు ఎవరైనా బీఎడ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసి ఉండి వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి సంబంధించి ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది. 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు అంటే నాలెడ్జ్ అనేది ఉండాలంటున్నారండి. దేనికి సంబంధించి అంటే కంప్యూటర్కు సంబంధించినటువంటి కొద్దిపాటి జ్ఞానం అనేది ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో దాంతోపాటు మనకి ఇక్కడ మ్యూజిక్ కోచ్ అనేటువంటి పోస్ట్ కూడా ఉంది. దీనికి ఏంటి అంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% మార్క్స్ ఆర్ ఇంటర్మీడియట్. అంటే అదే అండి, సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో సంబంధించింది కూడా మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండి, అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్రింద ఇచ్చిన వాటిలో మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏది ఒకటి ఉన్నా కూడా మీరు అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శాలరీ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి ఇప్పటి నుంచే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీటెట్ రాసే వాళ్ళు ఖచ్చితంగా మీరు క్లియర్గా అన్ని అంశాలను నేర్చుకుంటూ కేవలం దానికోసమే కాకుండా దీనికి కూడా ఉపయోగపడే విధంగా
ఆ యొక్క సిలబస్ని కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.